దోస్తులు ఇంట్రడక్షన్లో తీన్మార్ మ్యూజిక్ విన్నారు కదా, ఎట్లా అనిపించింది? జరా నడ్డు ఊపి రాలేదా? అరే ఊపురే భయ్. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూసున్న దగ్గర నుంచి లేవకుండా పని చేసి 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 జర శని ఆదివారాలైనా ఇలాంటి మ్యూజిక్లు, జర మన తీన్మార్ పాటలు మ్యూజిక్లు విన్నప్పుడు జర నడ్డు ఊపురే భయ్. అదే మనకు పెద్ద ఎక్సర్సైజ్. డ్యాన్స్ కన్నా పెద్ద ఎక్సర్సైజ్ లేదు భయ్. చేయరి. అరే సిగ్గుపడుతుర్రా? అరే వడకురి భయ్. చేయరి చేయరి, ఎక్సర్సైజ్ చేయరి. అదే ఎక్సర్సైజ్ అంటే డాన్స్ చేయరి. హైబ్రిడ్ మోడల్ ఎగిరిపోయి 5 days వర్కింగ్ స్టార్ట్ అయిపోయింది భయ్. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసుడు. కొంతమందికి అయితే శనివారం కూడా ఉంటుంది. సో అట్లనే నేను కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకు దగ్గు మింగించుకొని పనిచేసి, అరే దగ్గు మింగించుకొని అంటే ఏందని అడగకురి మళ్ళా నన్ను. సో అది మింగించుకొని పనిచేసి శనివారం రాగానే ఏం చేద్దామని అనుకుంటున్నప్పుడు ఆల్రెడీ శుక్రవారం రాత్రి అయిపోయింది. ఆల్మోస్ట్ శనివారం స్టార్ట్ అయిపోయింది, 12 అయిపోయింది. అప్పుడే ఫోన్ వచ్చింది. శనివారం ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా వెంకటేష్ అని మా అన్న వాళ్ళ దోస్తు ఫోన్ చేసిండు. జర్మనీ నుంచి ఇండియాకి వచ్చిండు కొత్తగా. ఈడేం తెలియదు బెంగళూరులో అంతగా. సో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని అడిగితే ఏం లేవనా, ఏమైనా ఉన్నాయా అని అడిగి, లేదు వెంకటేష్, అయితే నేషనల్ స్టార్ నాన్న మూవీ ఉంది కదా, సరిపోదా శనివారం, అది చూస్తావా అని అడిగిండు. లేదా నా చూడలే అని అంటే, పోదామా మరి రేపు అని అంటే, సరే అన్న నేను చూసి బుక్ చేస్తా పోదామని చెప్పి ఇక మన బుక్ మై షో ఉంది కదా, అది ఓపెన్ చేసి చూస్తే కోరమంగళ నెక్సెస్ మాల్లో టికెట్లు దొరికినాయి మొత్తానికి. అది కూడా సాయంత్రం 4 గంటలకు ఆల్మోస్ట్. ఇక దనదన బుక్ చేసేసి అన్నకి చెప్పేసిన, అన్న ఇట్లా దొరికినాయి రేపు పోదాం రెడీ ఉండేసి వాడు చెప్పేసామంటే నిద్ర వస్తలేదు, ఏం లేదు. 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇక అప్పుడు అనుకొని పొద్దుగాల లేచే వరకు టైం చూస్తే 12 గంట అవుతుంది. ఇక ఆ టైంకి లేచి దనదన రెడీ అయ్యి, అరే సినిమా పోయేది ఉంది, ముందే ఫస్ట్ టైం అన్న అడిగాడు పోవాలి కదా అని చెప్పి దనదన రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యి సినిమా థియేటర్ పోనీకే మళ్ళీ ఈ బెంగళూరు ట్రాఫిక్ 1 గంటన్నర. కరెక్ట్ 4 గంటలకి సినిమా ఉందంటే 3:30 ఆడున్నాం. లేచినాము, రెడీ అయినాము, డైరెక్ట్ సినిమా థియేటర్కి వెళ్ళిపోయినాము. ఇక ఆడికి పోగానే దగ్గు వల్ల ఆకలి అవుతుంది. ఏం తిందాం అని చూస్తే షో టైం ఇంకా 10 నిమిషాలు ఉంది. మనకు బిర్యానీ కనిపిస్తే ఆగమాక ఏం చేసాం, టైం లేకుండే ఈ దోశ మళ్ళీ ఈ సమోసా తీసుకుని దబాబా తినేసి పోయి. శనివారం మూవీ స్టార్ట్ అయింది. ఏమన్నా ఉంది బాయ్ మూవీ. మన న్యాచురల్ స్టార్ నానన్న మూవీసే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలు. సూపర్. శనివారం రోజు సరిపోదా శనివారం చూసేసినాం. సరే అని ఇద్దరికి ఒక క్వశ్చన్ మాకు వచ్చింది, శనివారం సరిపోయిందా లేదా మన ఇద్దరికి అని ఒక థాట్ వచ్చినప్పుడు అప్పుడు అన్న ఒక మాట అన్నాడు, మంది వేస్తావా అని అడిగి, లేదన్నా అని అంటే, ఊకో వేస్తావా చెప్పు. సరే అన్న నీ ఇష్టం అన్నా. తెలంగాణ వాళ్ళం బై చుక్క ముక్క లేనిదే ముద్ద దుగ్గదు అని అంటారు. సో అదే అయింది. ఆ సినిమాలో మొత్తానికి మన నాయన ఎట్లయితే సోమవారం నుంచి శుక్రవారం ఏమేమి జరిగినాయి అన్నీ నోట్ చేసుకొని శనివారం రోజు ఇంప్లిమెంట్ చేస్తారు. మేము కూడా అంతే. సోమవారం నుంచి శుక్రవారం ఎంతైతే ఫ్రస్ట్రేషన్లు అవి ఉన్నా మందుకు దూరంగా ఉండి శనివారం రాగానే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. తప్పకుండా పూజ చేయాల్సిందే, తీర్థం పుచ్చుకోవాల్సిందే శనివారం. దానికి తాగుదామని డిసైడ్ అయినాం. కోరమంగళంలో ఉన్నాం కదా, పక్క పాయింట్ ఉన్న గల్లీలనే పబ్స్ ఉంటాయి అది ఇది అని చెప్తే సరే పోదామని చెప్పి స్టార్ట్ అయినాం. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మేస్, అట్లనే తిరిగినాం బై. అటు పోతున్నాం ఇటు పోతున్నాం. ఏ పబ్బులు అడిగినా స్టాక్స్కి ఎంట్రీ లేదు. ఆల్మోస్ట్ 80% పబ్స్ అంత కపుల్స్కే. మన సింగిల్స్కి అన్ని పబ్స్ లేకపోవడం బాధాకరం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మంచిగా పనిచేసి అట్లీస్ట్ శనివారం అయినా రిలాక్స్ అవుదామని ఇలా పబ్లోకి వస్తే వీళ్ళు ఆ ఛాన్స్ కూడా ఇస్తలేరు. సరే అని అటు ఇటు మేస్లో తిరిగినట్టే తిరిగినాం.
అయితే ఇగో ఈ కేరళ బ్యాలో కొడుతున్నారు కదా, ఇగో ఈ గ్యాన్ బే అనే పబ్బు కనిపించింది. చలో పోయి వీళ్ళు బాగానే ఉన్నారు కదా, పోయి అడుగుదాం ఎందుకు ఈడ కూడా ట్రై చేద్దామని చెప్పి లోపల పోతే అల్లాడు అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి కూర్చున్నాం. ఆంటీనూరి పోయి ఒకసారి ఇప్పుడైనా ఉప్పురు జర నటి. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, అటు ఇటు తిరిగి వచ్చి ఆ గ్లాస్ ఎట్లయితే వచ్చి పేపర్ మీద పెట్టిర్రు అట్లనే మేము కూడా వచ్చి కూర్చున్నాం సీట్ల మీద. కూర్చొని అటు ఇటు చూస్తున్నాము. మొత్తానికి పూజ చేద్దామని ఫిక్స్ అయినాము. ఏంది ఎట్లుంటుంది అని చూసే వరకు బయట బ్యాండ్ ఎందుకు అని అనుకుంటుంటే ఓనం నడుస్తుంది బైక్, ఓనం ఫెస్టివల్. సో ఓనం ఫెస్టివల్ మెన్యూ ఉంది ఆడ. సో ఆడ స్కానర్ కనిపిస్తుంది కదా, స్కాన్ చేయాలి. ఆ మెన్యూ చూసుకొని ఆల్రెడీ వాట్సాప్లో ఓపెన్ అయింది. దాంట్లో మెన్యూ చూస్తే అన్లిమిటెడ్ క్రాఫ్ట్ బీర్ అని ఉంది. వెజ్ వచ్చేసి వెజ్ స్టార్టర్ తోటి అన్లిమిటెడ్ బీర్ వచ్చేసి 1100, నాన్ వెజ్ వచ్చేసి 1200, బీర్ బెల్లి వచ్చేసి 1800 అని ఉండే. ఇక మన అన్లిమిటెడ్ అనగానే మనం అనుకుంటామా, అన్లిమిటెడ్ బీర్ ప్లస్ ఒక వెజ్ స్టార్టర్ ఇంకా ఒక నాన్ వెజ్ స్టార్టర్, ఈ 2 ఐటమ్స్ చెప్పేసినాం. లిమిట్ అంటే మళ్ళీ రోజంతా కూర్చొని తాగడం కాదు, టైం లిమిట్ ఉంటుంది. సో మా కాడ టైం లిమిట్ వచ్చేసి 2 గంటలు ఇచ్చారు. ఈ 2 గంటలలో ఎన్ని బీర్లు అయినా తాగొచ్చు, కానీ స్టార్టర్ మాత్రం ఫిక్స్డ్ అన్నారు. సరే దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేము కూడా ఓకే అనేసినాం. ఇంకా వేరే పబ్స్ అన్ని స్టాక్స్కి నో ఎంట్రీ అని ఉండే కాబట్టి దొరికిందే చాలా ఏమేమి వస్తాయి అని చెప్పి చెప్పేసినాం. అడిగితే ఆడ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లో చూపించిండు ఈ 6 బీర్స్ ఉంటాయి. ఈ 6 బీర్స్లో 5 బీర్స్ అయితే దొరుకుతాయి మీకు, 6th చార్జబుల్ అని అన్నారు. మిగతా 5 ఫ్రీగా తాగొచ్చు అని అంటే అప్పుడే అన్న జర్మనీ నుంచి వచ్చిన అన్న ఇవన్నీ నాకు జర్మనీలో దొరికేటివే, సో మంచిగా ఉంటాయి ట్రై చేద్దామని. సో ఈ అన్నిట్లలో ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి మొత్తానికి బెల్జియన్ ట్రై చేద్దాము అని చెప్పి అది చెప్దామని ఫిక్స్ అయినాం. సో అప్పుడు చెప్పేకన్నా ముందు ఇవి చూడండి, ఇక్కడ పర్సంటేజ్లు కనిపిస్తున్నాయి కదా, ABV 5%, IBU 10, EBC 12. సో ఈ ABV అంటే ఆల్కహాల్ బై వాల్యూమ్, అంటే ఈ బీర్లో మనకి మందు ఆల్కహాల్ ఎంత కలుస్తుంది అని చెప్పి. సో దీంట్లో 5% కలుస్తుంది. IBU 10 అని అంటే IBU అంటే ఇంటర్నేషనల్ బిటర్నెస్ యూనిట్స్, అంటే ఎంత చేదుగా ఉంటుంది ఇది స్కేల్లో, అది 10 ఉంది. EBU అని కూడా ఉంటుంది. EBU అంటే యూరోపియన్ బిటర్నెస్ యూనిట్, బట్ ఇక్కడ మెన్యూలో EBC అని ఉంది, EBC అని ఉంది. EBC అంటే యూరోపియన్ బ్రూవరీ కన్వెన్షన్. సో దానిది కూడా ఒక నంబర్ ఉంది, ఇక్కడ 12. ఇండియాలో కనిపిస్తున్నట్టు సో ఇట్లా ఒకటి 500 ml, ఒకటి 330 ml, అట్లా 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. దాంట్లో 5 ఫ్లేవర్స్ ఇస్తాడు మనకి. నార్మల్గా అయితే టెస్టింగ్ గిట్లు ఇస్తారు, ఈ టెస్టింగ్ కూడా తీసుకొస్తానంటే మనకు టెస్టింగ్ పనికి రాదు. డైరెక్ట్ అది ఏదైతే బెల్జియన్ చెప్పినామో అది తీసుకొని వచ్చేసాను వెయిటర్ కన్నా. మొత్తానికి అయితే అది తీసుకొని ఫుల్ హ్యాపీ ఉన్నాడు. నాకు ఈరోజు జర్మనీలో దొరికే మందే దొరికిందని చెప్పి ఇక మనం ఫస్ట్ టైం తాగుతున్నాం అన్నతోటి. ఇక మొత్తానికి అటు ఇటు మొత్తం వీడియో తీసినాం ఎట్లుంది ఏంది అని చెప్పి, సరౌండింగ్స్ చూసేసుకొని గ్లాస్ పట్టుకొని చైర్స్ కొట్టి దానికైతే చైర్స్ కొట్టేసి పూజ స్టార్ట్ చేసే ముందు మన పెద్దలను గుర్తు చేసుకోవాలి. సో తెలంగాణ వాళ్ళం పోయి అలా గుర్తుగా సాగా పోసేసి తాగడం స్టార్ట్ చేసిన. ఇంకా మొదలెడదామా? చియర్స్.
షాక్ అయ్యారా? అట్లుంటుంది మనతోని, ఈ అమ్మ తగ్గేదిలే. సో అట్లా అందరు షాక్ అయ్యారు. వెయిటర్ గార్డ్ ఎగ్జైట్ అయ్యి మళ్ళీ ఏం తీసుకురావాలి నెక్స్ట్ ముగ్గురు మా లిస్టులోనే అన్ని 5 ఏవైతే వస్తాయో అవి ట్రై చేద్దాం ఫస్ట్ అని చెప్పి పిల్మేర తీసుకురా అని చెప్పినాం. అది వచ్చినాక ఇక పోయి చూడరి. నెక్స్ట్ షో రాలేదు కూడా ట్రై చేసినాం. సో అది టేస్ట్ అంతగా బాగాలేకుండే. సగం తాగి పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సగం చేసేసిన. నాకు మందు వేస్ట్ చేయడం నచ్చదు. సో దాన్ని కూడా మొత్తం బాటం తాగేసిన. నెక్స్ట్ సైడర్ తెచ్చేయమన్నాం, తెచ్చిండు. లాస్ట్ది స్టార్ట్, ఇది కూడా 500 ml వస్తుంది. సో అది స్టార్ట్ చేసినాం. తాగగానే మొత్తం ఎటో థమ్స్అప్ ఫీలింగ్ లాగా వచ్చింది. ఆ కలర్ చూడగానే కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ యాజ్ యూజువల్ మందు వేసేయడం నాకు నచ్చదు. మొత్తం తాగేసి మొత్తానికైతే అట్లా తాగి ఇంకా పబ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అటు ఇటు వెళ్ళి 2-3 ఫోటోలు దిగేసి టైం చూసే వరకు అయిపోయింది. అప్పుడు మళ్ళీ అన్న క్వశ్చన్ వేసిండు, సరిపోదా శనివారం అని అంటే, ఇంకా చాలే ఫస్ట్ టైంకి మాత్రం చాలు అని చెప్పి, సరిపోయింది అన్న వెళ్ళిపోదాం అన్న. సరే అన్న ఇంకా స్టార్ట్ అయినాం. పబ్ది ఒకసారి అంబియన్స్ చూడండి. మనసునాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. చిత్రాల మనసునాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దానితో చిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగా వెంకటేశ్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. Thank you all for watching this video.